హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేది హీరో ఎక్స్పల్స్ 200 4V కోసం మాట్లాడుకోబోతున్నాం. ఈ బండి తీసుకుని నేను 3 years కంప్లీట్ అవుతుంది. ఈ 3 yearsలో నేను 22,000 kilometers అయితే క్లాక్ చేశాను. సో ఇప్పుడు ఈ 3 years నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ ఈవెన్ 210 కూడా వచ్చింది ఎక్స్పల్స్లో. మరి ఎందుకు ఓల్డ్ బైక్ రివ్యూ చేయాల్సి వస్తుందంటే, ఎవరైనా యూజ్డ్ ఎక్స్పల్స్ తీసుకుందాం అనుకున్నా, లేదా బడ్జెట్లో మంచి అఫోర్డబుల్ అడ్వెంచరస్ బైక్ కోసం చూస్తున్నా, వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నన్ను అడిగితే ఈవెన్ 2025లో కూడా ఎక్స్పల్స్ 204V ఈ సెగ్మెంట్లో బెస్ట్ బైక్ అనే చెప్పాలి. సో నేను ఎక్స్పల్స్ కొందాం అనుకున్నప్పుడు నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు నచ్చిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నేను ఎక్స్పల్స్ తీసుకునేటప్పుడు మొదటిగా దీని ప్రైస్ పాయింట్. నాకు 2 లక్షల లోపు, అంటే 1.6 1.7 ఆ బడ్జెట్లో అడ్వెంచరస్ బైక్ ఇంత ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్తో మార్కెట్లో ఏ బైక్ లేదు ఎక్స్పల్స్ తప్ప. సో ఎక్స్పల్స్ నేను ఫస్ట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి దీని ప్రైస్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ బండి చూస్ చేసుకోవడానికి నాకు మెయిన్ దీని సస్పెన్షన్ ఫ్రెండ్. దీని సస్పెన్షన్ నాకు చాలా ఇష్టం. నేను బండి డ్రైవ్ చేసేంత వరకు ఎక్స్పల్స్లో జస్ట్ ఒక కమ్యూటర్ బైక్లో ఉండే సస్పెన్షన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వన్స్ డ్రైవ్ చేసిన తర్వాత మాత్రం నా ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒక బిగ్ ప్రీమియం బైక్స్లో ఎలాంటి సస్పెన్షన్ ఆఫర్ చేస్తారో సేమ్ అలానే డిజైన్ చేశారు బ్యాలెన్స్డ్గా. నాకు అడ్వెంచర్ 390 కానీ లేదా BMW GS రిటర్న్ నడిపినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో, ఎక్స్పల్స్లో కూడా అంతే కంఫర్ట్గా సేమ్ లెవెల్స్ ఉన్నాయి సస్పెన్షన్ కంఫర్ట్ లెవెల్స్. అయితే మీరు ఎలాంటి రోడ్లో అన్నా దీన్ని తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. మనకి బ్యాక్ పెయిన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఏముండదు. మీకు రోడ్ ఉన్నా లేకపోయినా దీని పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్. సో కంఫర్ట్ లెవెల్స్లో అయితే ఈవెన్ ప్రీమియం బ్రాండ్స్తో కూడా ఈక్వల్గా ఉంటుంది ఇది. సో నాకు సెకండ్ మెయిన్ రీజన్ వచ్చి ఎక్స్పల్స్ చూస్ చేసుకోవడానికి దీని సస్పెన్షన్. థర్డ్ మెయిన్ పాయింట్ వచ్చి ఈ బండి చూస్ చేసుకోవడానికి నేను ఈ బండిలో ఆఫర్ చేసే సిట్టింగ్ పొజిషన్ ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అప్రైట్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఈ సిట్టింగ్ పొజిషన్కి మనకి సస్పెన్షన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనేది చెప్పాలి. రెండు కాంబినేషన్తో మనకి బండి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ మనకి హైవే మీద కంప్లీట్గా డే అంతా డ్రైవ్ చేసినా కూడా మనకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ఎటువంటి బ్యాక్ పెయిన్ ఉండదు, కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నాకు నచ్చిన మెయిన్ 3 points అయితే. ఓవరాల్గా ఎక్స్పల్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఆల్రౌండర్ బైక్ అనే చెప్పాలి. మీరు సిటీకి యూస్ చేసుకోవచ్చు, టూరింగ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ టూరింగ్లో దీన్ని హై స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది హై స్పీడ్ అయితే వెళ్ళదు. హై స్పీడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం ఎక్స్పల్స్ని అవాయిడ్ చేయండి. ఇదైతే మీకు టూరింగ్లో హై స్పీడ్ అయితే వెళ్ళదు. ఎందుకంటే ఇది 200cc చిన్న ఇంజన్ కాబట్టి మీరు టాప్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 120 kilometers టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది, కానీ మనం 120 kilometersలో మనకు డే అంతా మనం ఇంజన్ డ్రైవ్ చేయలేము, ఇంజన్ స్ట్రెస్ అయిపోతుంది. 90-95 మధ్యలో డే అంతా క్రూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ అయితే ఎక్స్పల్స్ అయితే చూస్ చేసుకోండి. చాలా బాగుంటుంది టూరింగ్ చేసేటప్పుడు, మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు. నేను హైదరాబాద్ నుంచి ఊటీ వెళ్ళాము, నేను మా ఫ్రెండ్. అరౌండ్ 900 kilometers ఎంత వచ్చింది సింగిల్ స్ట్రెచ్. 800 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఇంజిన్ ఏమన్నా స్ట్రెస్ అవుద్దేమో, తర్వాత ఘాట్ ఎక్కాలని తెలిసినప్పుడు ఇంజిన్ స్ట్రెస్ అవుద్ది అనుకున్నాను నేను. ఈవెన్ 800 kilometers ట్రావెల్ చేసిన తర్వాత కూడా ఊటీ ఘాట్ చాలా ఈజీగా ఎక్కింది ఎక్స్పల్స్ నాకు. సో అప్పటి నుంచి నాకు ఎక్స్పల్స్ అంటే ఇంకా ఇష్టం మొదలైంది. ఇంకా ఆఫ్ రోడ్ విషయంకి వస్తే, అసలు ఎక్స్పల్స్ డిజైన్ చేసింది ఆఫ్ రోడ్ కోసం. ఆఫ్ రోడ్కి అయితే మీరు ఇంకా కింగ్ అయిపోతుంది ఎక్స్పల్స్. ఆఫ్ రోడ్లో దీన్ని మామూలుగా ఎంజాయ్ చేయరు అసలు. దీని మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది లైట్ వెయిట్ అవ్వడం వల్ల ఆఫ్ రోడ్లో బండి మనకి కింద పడదు, మనం కంట్రోల్ చేయొచ్చు అన్న ఫీలింగ్ మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. ఆఫ్ రోడ్లో చాలా ఫన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈవెన్ బిగ్ బైక్స్తో కంపేర్ చేసినా ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల మన చాలా ఫన్ ఉంటుంది ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. జనరల్గా మనం టూర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు బాగున్న రోడ్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ ఎక్స్పల్స్ ఏంటంటే బాలెన్ రోడ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు బాలెన్ రోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆఫ్ రోడ్లో ఎక్స్పల్స్. కానీ ఇది మనకి ఆఫ్ రోడ్కి మాత్రమే కాదు, మీకు సిటీలో యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు డే టు డే లైఫ్లో యూస్ చేసుకోవడానికి, ఆఫీస్కి వెళ్ళి రావడానికి, కాలేజెస్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎక్స్పల్స్ చాలా బ్యూటిఫుల్గా సూట్ అవుతుంది. ఇంకొకటి ఏం నచ్చిందంటే, దీంట్లో కిక్ రాడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఏ టైంలో బ్యాటరీ ఫెయిల్ అవుతుందో తెలియదు. సో ఆ టైంలో లగేజ్తో ఉన్నప్పుడు కానీ, బండి హెవీగా ఉన్నప్పుడు కానీ మనం బండి పుష్ చేసి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. ఈ కిక్ రాడ్ ఆప్షన్ అనేది ఈ బండిలో ఇచ్చి చాలా మంచి పని చేశారు. ఇది ఒక మంచి ఆప్షన్. ఇది రీసెంట్గా ఏ బైక్స్కి కిక్ రాడ్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ కింద కూడా మనకి బ్యాష్ ప్లేట్ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏం అడిషనల్గా దీన్ని ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్తో ఏం కాదు. ఈవెన్ కంపెనీ నుంచే మనకి మెటల్ బ్యాష్ ప్లేట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి.
దాంతోడు దానికి బ్యాష్ ప్లేట్ ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి మనం ఎలాంటి ఆఫ్ రోడ్లోకి వెళ్ళా ఇంజిన్కి ఏమైనా కింద తగులుతుందేమోనని భయం అయితే అవసరం లేదు. అంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది మనకి కింద. సో ప్రతి బండికి డిఫెక్ట్స్ ఉంటాయి కదా. మెయిన్ నాకు ఇందులో నచ్చని డిఫెక్ట్ ఏంటంటే ఈ బండి స్టాక్ హెడ్ లైట్ ఫ్రెండ్స్. ఇది అసలు త్రో పడదు రోడ్ పైన, అసలు ఈవెన్ జీరో ఉంటుంది విజిబిలిటీ. సో ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ మీద అయితే డిపెండ్ అవ్వాలి. స్టాక్ హెడ్ లైట్ వచ్చి అసలు మనకి యూస్లెస్ ఇది. సో అది ఫ్రెండ్స్, ఎవరైనా బడ్జెట్లో అఫోర్డబుల్ అడ్వెంచర్ బైక్ చూడాలి, ఫుల్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ ఇస్తా అంటే ఆ లిస్ట్లో ఫస్ట్ ఉండేది ఎక్స్పల్స్ అనే చెప్పాలి. మీకు ఏ బైక్ లేదు ఈ బడ్జెట్లో దొరికే అడ్వెంచరస్ బైక్. ఇట్లా మనకు యూజ్డ్ మార్కెట్లో 1 lakh బిలోనే దొరుకుతుంది ఎక్స్పల్స్. మంచి బెస్ట్ ఆప్షన్ ఇది మనకి. ఓన్లీ బడ్జెట్లోనే కాదు, అబవ్ 400cc బైక్స్ ఎవరికన్నా మీ సెకండ్ బైక్లో అయితే ఎక్స్పల్స్ని చూస్ చేసుకోండి. మీకు ప్రతి పనికి పెద్ద బైక్స్ తీసుకొని బయటకు వెళ్ళడం కష్టం కదా. మీ డే టు డే లైఫ్లో మీరు వాడుకోవడానికి మీ సెకండ్ బైక్లో కనుక ఎక్స్పల్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఎక్స్పల్స్తో ఈ 3 years నాకున్న అనుభవం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.